తెలుగుని ప్రేక్షకులకి స్వాగతం. అమ్మ కోసం కార్యక్రమానికి కూడా మిమ్మల్ని నేను స్వాగతిస్తున్నాను. అమ్మ కోసం కార్యక్రమంలో మనం పిల్లల గురించి, తర్వాత అమ్మ యొక్క సంబంధము పిల్లలతో ఎలా ఉంటే బాగుంటుంది, పిల్లల వైపు నుంచి ఎలా ఆలోచించాలి, పిల్లలకి ఎలా సహాయం చేయాలి, వాళ్ళ మనస్సు ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు సుమండి, ఏం పెద్దవేం కాదు. వాటన్నిటినీ మనం అర్థం చేసుకుంటూ చైల్డ్స్ పర్స్పెక్టివ్ నుంచి ఎలా ఆలోచించాలి అనే విషయాల గురించి నేను చెప్తూ ఉంటాను కదా. మీరు కూడా ఎన్నో ఈమెయిల్స్ ద్వారా నా కాంటాక్ట్ చేస్తున్నారు. చక్కగా మీకున్న సమస్యలను కూడా మీరు పంపిస్తున్నారు. ఈరోజు నేను మళ్ళీ మన పిల్లల కోసమని, తెలుగు పిల్లల కోసమని, విదేశాల్లో పెరుగుతున్నటువంటి తెలుగు పిల్లల కోసమని నేను ఒక చిన్న పాట రాశాను కదా. 4 పంక్తులు ఉన్నటువంటి, 4 వాక్యాలు ఉన్నటువంటి, కొన్ని పంక్తులు ఉన్నటువంటి ఒక చిన్న పాట రాశాను కదా. అది పాడి, దిస్ ఇస్ స్టోరీ టైమ్ ఫర్ యూ చిల్డ్రన్. కాబట్టి నేను అది పాడినా, చిన్న చిన్న పిల్లలు, తెలుగు వారి పిల్లలు, తెలివైన పిల్లలు, కథలు వినే పిల్లలు, తెలివైన పిల్లలు, కథలు వినే పిల్లలు, కథలు చెప్పే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. చూసారా పిల్లలు, మీరు చిన్నవాళ్ళైనా బాగా పిడుగులన్నమాట. చాలా స్ట్రాంగ్గా, చక్కగా, హ్యాపీగా ఉంటారు. మరి ఇవాళ మన స్టోరీ టైంలో నేను మంచి కథ ఒకటి మీకు పట్టుకొచ్చాను. మీరు జూకు పెడుతూ ఉంటారా? జూలో వైల్డ్ యానిమల్స్ చూస్తారా? హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఇన్ ఇండియా ఇలా జూస్ ఉండేవి కావు. జంతువులన్నీ కూడా చక్కగా అడవిలోనే ఉంటూ ఉండేవి. ఈ జంతువులు ఒక్కొక్కసారి గ్రామాల మీదకి వచ్చేస్తూ ఉండేవి, గ్రామాల్లోకి. ఎందుకంటే అప్పుడు విలేజెస్ అన్నీ కూడా ఎడ్జ్ ఆఫ్ ది ఫారెస్ట్లో ఉంటుండేవి. మనుషులు, జంతువులు ఇప్పట్లా కాకుండా చక్కగా ఎంతో స్నేహం లేకపోయినా ఒకళ్ళ జోలికి ఒకళ్ళు వెళ్లకుండా హ్యాపీగా లివ్ చేసేటువంటి డేస్ అవి. అలాంటి రోజుల్లో ఒక అల్లరి పిల్లాడు ఉండేవాడు ఓ చిన్న గ్రామంలో. ఆ పిల్లాడి పేరు వెంకటేష్. భలే అల్లరివాడు. ఆ పిల్లాడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదేంటంటే హీస్ టు టెల్ లైస్ ఫర్ ఫన్. నవ్వు కుసరమని అబద్ధాలాడేవాడు. ఆ వెంకటేష్ వయసు ఎంత తెలుసా మీకు? ఆ వెంకటేష్ వయసు 12 ఇయర్స్. ఓకే. వాళ్ళ పేరెంట్స్ ఏం చేసేవారో తెలుసా? వాళ్ళ పేరెంట్స్ ఏమో ఫార్మర్స్. సో వాళ్ళకి 4 acres ఆఫ్ ల్యాండ్ ఉండేది. ఆ 4 acres ఆఫ్ ల్యాండ్ని చక్కగా దున్నుకుంటూ అక్కడ వరి మొలిపించేవారు. అంటే రైస్ వస్తుందన్నమాట. రైస్ ఫీల్డ్స్ ఉండేవి వాళ్ళకి. సో ఈ స్కూల్కి వెళ్ళి బడికి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాడు. సెలవు రోజులు వస్తుంది కదా. సెలవు రోజుల్లో ఏం చేస్తాడు? నాన్నతో పాటు చక్కగా ఫీల్డ్స్కి వెళ్ళేవాడు. ఫీల్డ్స్కి వెళుతుంటే నేను చెప్పాను కదా, జంతువులు ఎక్కడుంటాయి? వైల్డ్ యానిమల్స్ విల్ బీ ఇన్ ద ఫారెస్ట్. వీళ్ళ ఫీల్డ్ ఎక్కడుంది? ఫారెస్ట్ ఎడ్జ్లో ఉందన్నమాట. సరే, వాళ్ళ నాన్నతో పాటు పెడితే వాళ్ళ నాన్న అన్నీ చెప్తూ ఉండేవాడు. ఇక్కడికి ఒక్కొక్కసారి ఎప్పుడైనా పులి కూడా వచ్చే అవకాశం ఉంది, బేర్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి నాన్న, ప్లీజ్ బీ కేర్ఫుల్. అనవసరంగా నువ్వు ఈ ఫీల్డ్ వదిలిపెట్టి దూరంగా లోపలికి అడవిలోకి వెళ్ళిపోకు అని వాళ్ళ నాన్న కొంచెం బుద్ధి చెప్పాడనమాట. అలాగే నాన్న అన్నాడు. మీకు నమ్మకం ఉంది కదా ఈ అబ్బాయి గురించి? ఎలాంటి వాడు ఈ అబ్బాయి? అబద్ధాలు ఆడతాడు కదా. ఇంట్లో కూడా ఎప్పుడు చూసినా అబద్ధాలు ఆడతాడు. ఆకలేస్తుంది, తినాలని ఉండకపోతే కడుపులో రెప్పంటాడు. సరే, ఈ అబ్బాయి ఏం చేశాడు? ఇట్లా ప్రతిరోజు సెలవు రోజుల్లో నాన్నతో పాటు ఫీల్డ్కి వెళ్తున్నాడు. ఒకరోజు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు కొమ్మ మీద, పై కొమ్మ మీద కూర్చున్నాడు. పెద్ద చెట్టు అన్నమాట అది. ఆ చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. కూర్చుని అన్నీ చూస్తున్నాడు. దూరంగా చిట్టడివి కనిపిస్తోంది. ఆ చిట్టడివిలో మృగాలు ఏం కనపడవు, కానీ బాగా తిక్కు అడవి. అందులో పారుతున్నటువంటి చిన్న చక్కని కాలువ ఇవన్నీ కనిపించాయి. సరే, ఈ అబ్బాయికి ఒక మంచి వెరీ నాటీ బాయ్ కదా, హీ టెల్స్ లైస్ కదా. సడన్గా ఏమనుకున్నాడంటే, సరే వీళ్ళందరూ పొలంలో పనిచేసుకుంటున్నారు, నాన్నతోటి వాళ్ళందరూ పనిచేసుకుంటున్నారు, వీళ్ళందరినీ నేను టీస్ చెయ్యాలి అనుకుని ఏం చేశాడంటే, అమ్మ బాబోయ్ అదిగో పులి, నాన్న అదిగో పులి,
వచ్చేస్తుంది వచ్చేస్తుంది నాన్న అని గట్టిగా అరిచాడు. అరిచేసరికి వాళ్ళ నాన్న, తోటి వాళ్ళు, పనిచేసుకుంటున్న వాళ్ళందరూ భయపడిపోయి ఎక్కడికొక్కడ వదిలేసి, ఎక్కడ రా పులి కనిపిస్తావు, అదిగో 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 వచ్చేస్తుంది వచ్చేస్తుంది, అదిగో ఆ మూల నుంచి వచ్చేస్తుంది, ఆ డైరెక్షన్లోంచి వచ్చేస్తుంది అనగానే వదిలేశారు. నువ్వు చెట్టు మీదే ఉండరా బాబు, జాగ్రత్త, కిందకి రాకు, ఏమీ చెట్టు మీదే ఉండు, మేమందరం వెళ్ళిపోతున్నాం అని అందరూ ఎక్కడ వాళ్ళక్కడ పారిపోయారు. పారిపోయాక కొంతసేపు అయ్యాక మెల్లిగా వీడి చెట్టు దిగాడు. వాళ్ళందరూ మళ్ళీ వచ్చారు. ఎరా నిజంగానే పులి వెళ్ళిపోయిందా, ఎలా వచ్చింది, ఎంత దూరం నుంచి చూసావు, చాలా చెమటలు పట్టేసాయి వాళ్ళందరికీ. దే స్టార్టెడ్ స్వెట్టింగ్ విత్ ఫియర్. అడిగితే పెద్దగా నవ్వాడు. ఏంటి నాన్న, నీకు తెలుసు కదా నేను అన్ని అబద్ధాలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటానని, అందుకనే ఊరికైనా అబద్ధం చెప్పేశాను నేను మీ అందరికీ. మిమ్మల్ని టీజ్ చేయాలని అనిపించి ఐ వాంటెడ్ టు టీజ్ యూ ఆల్, సో ఐ టోల్డ్ ఎ లై అన్నాడు. ఏరా అబద్ధాలు చెప్పడానికి కూడా ఇట్లాంటి విషయాల్లో ఎవరన్నా అబద్ధాలు చెప్తారా, చిన్న చిన్న వాటికి చెప్తారు కానీ పులి వచ్చిందని ఎవరిని అబద్ధం చెప్తారా అన్నారు. సరే అందరూ సర్దుకున్నారు. ఆ గ్రామంలో ఈ పిల్లవాడి తండ్రికి, వాళ్ళ ఫ్రెండ్స్కి, ఈ పిల్లవాడి ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు హీ టెల్స్ ఆల్ లైస్, హీఈస్ అ లయర్ అని అందరికీ తెలుసు. సరే ఇట్లా అప్పుడప్పుడు వెళ్తున్నాడు. ఇంకొక రోజు ఇట్లాగే ఏం చేస్తున్నాడు, కింద ఆడుకుంటున్నాడు పొలంలో, అందరూ పని చేసుకుంటున్నారు. మళ్ళీ ఇంకొకసారి నాన్న పులి వచ్చేసింది, నాన్న పులి వచ్చేస్తుంది, వచ్చేస్తుంది నాన్న, వచ్చేస్తుంది వచ్చేస్తుంది అన్నాడు. అనేసరికి ఏదోలే ఊరికేనే చెప్తున్నట్టున్నాడు. దూరంలో వాళ్ళందరూ కొంచెం దూరంలో ఉన్నారన్నమాట. కేకలు మాత్రం వినపడుతున్నాయి. వాళ్ళు వచ్చి సేవ్ చేసే డిస్టెన్స్లో లేరు, వాళ్ళు ఎక్కడో పొలంలో పనిచేసుకుంటున్నారు. వాళ్ళకి కేక మాత్రం వినపడుతోంది, నాన్న రండి, నన్ను సేవ్ చేయండి, ప్లీజ్ సేవ్ మీ, వచ్చేస్తుంది, నా మీద పడిపోతుంది అనగానే వాళ్ళందరూ ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకున్నారు. మీ అబ్బాయి ఎప్పుడూ అబద్ధాలే ఆడతాడు, ఎప్పుడు నిజం చెప్పడు, హీఈస్ అ లయర్, హీ మస్ట్ బీ టీజింగ్ అస్, ఫర్గెట్ అబౌట్ ఇట్. మనం కోతలకు వస్తున్నాము ఇప్పుడు, మనం ఈ మూటలన్నీ తీసుకుని వెళ్ళాలి. లాస్ట్ టైం కూడా ఇట్లాగే మన పనంతా పాడైపోయింది, చేసుకోండి, మనం అందరం పని చేసుకుందామని అందరూ పని చేసుకున్నారు. యు నో వాట్ హ్యాపెండ్, నిజంగానే పులొచ్చింది, నిజంగానే అబ్బాయిని అటాక్ చేసింది, నిజంగానే బాగానే కొరికేసింది, వెళ్ళిపోయింది. ఇలా అరిచిన తర్వాత సైలెంట్ అయిపోయాడు అబ్బాయి. ఎందుకంటే చచ్చిపోయాడు కదా పాపం, పులి కొరికేసింది కదా. కొంచెం సేపు అయ్యాక వీడు ఎక్కడున్నాడో, ఎక్కడ దాక్కున్నాడో చూద్దామని వీళ్ళందరూ వచ్చి చూసేసరికి ఏముంది, హీ వాజ్ డెడ్. సో పిల్లలు, మనం ఎప్పుడైనా ఒక్కసారి మనకి టీజ్ చేయాలనిపించినా కేర్ఫుల్గా చిన్న చిన్న విషయాలకి ఎప్పుడైనా టీజ్ చేయొచ్చు, కానీ నిజంగా ఇట్లా అబద్ధాలు చెప్తే ఏమవుతుంది, సమ్ టైమ్స్ వీల్ బీ ఇన్ ట్రబుల్. మీకు స్టోరీ నచ్చిందా? ఎప్పుడు ప్రతిసారి నేను మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తాను కదా, ఏం చెప్తాను, స్టోరీకి ఒక టైటిల్ పెట్టమంటాను. మీరు ఈ స్టోరీకి టైటిల్ పెట్టి ఇందులో మీకు ఈ అబ్బాయిని కరెక్ట్ చేయాలంటే, ఈ అబ్బాయి అలా అబద్ధాలు చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు చెప్పి పంపించండి. రాసి పంపిస్తారా? ఓకే, సీ యూ, బాయ్.